నిదురించే నదిలో మొదలాయను అలలే ముసుగేసిన ఎదలో చిగురేసెను కళలే నా నిషేధి గదిలో నీ శోదయాలే చెత్తకూడవు లేవే ఇరు జగములు వేరే ఆయనుండమావుల భ్రాంతి లాంటిదే మన ఈ బంధం నారాతలో ఏ గీత నిన్ను చూపదే సాక్ష్యం దరిచేరని దూరం మన కలయిక తీరం మునిపంపుల చందం మన ఇరువురి పయనం ఈ కలయిక ఎప్పుడు పిలవారే కలలే కలగలవాల జత కుదరదు ఆగండి. నా ఇంట్లో నాకు తెలియకుండా ఏమీ జరగదు. ఎవరు వస్తున్నారో, ఎవరు వెళ్తున్నారో, ఎవరు ఎక్కడున్నారో అన్నీ నాకు తెలుసు. అంటే బావగారు కావాలని దాచినా దాయకపోయినా నువ్వు చెప్పకపోతే నువ్వు వచ్చిన విషయం నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇంతకీ ఎప్పుడొచ్చావు? అమ్మా నాన్న కూడా వచ్చారా? లేదు బావగారు, నేను ఒక్కదాన్ని వచ్చాను. ఏంటా చెమటలు? ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? అమ్మమ్మకి బాలేదని అంజలిని ఇక్కడే వదిలేసి అమ్మ నాన్న ఊరెళ్లారు. అమ్మమ్మ అంటే అంజలికి బాగా ఇష్టం. తనకి ఆరోగ్యం బాగాలేదనేసరికి ఆ టెన్షన్ పడుతుంది. అంతే కదా అంజలి? అంతే బావగారు. నువ్వు ఇక్కడ టెన్షన్ పడినంత మాత్రాన అక్కడ మీ అమ్మమ్మ ఆరోగ్యం బాగుపడిపోతుందా? ఏం కాదులే, ముందు నువ్వు రిలాక్స్ అవ్వు. అలాగే బావగారు. ఏది ఏమైంది? ఇక్కడే ఉండమన్నాను కదా. ఒక ప్లాను, ఒక స్కెచ్ లేకుండా జేబులో కత్తి ఒకటి పెట్టుకొని వచ్చేయడమేనా? దొరికితే ఏంటి, దొరక్కపోతే ఏంటి అన్న ఆలోచన ఉండక్కర్లా. ఈ ఆడవాళ్లే ఇంత. నా పెళ్ళామైనా పగోడి పెళ్ళామైనా తొందరపాటు మాత్రం కామన్. నేను చెప్పేంతవరకు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండు అన్నాను. పోయింది, వెళ్ళిపోయింది. దాని దగ్గరున్న వీడియో సంపాదించాలి.
ఆ వీడియో కనుక ఏజే కంట పడితే నాకు సమాధి. ముందా పని చూడాలి. అరే అంజలి వచ్చింది. అవునక్క. రేపేమైనా పండగ ఉందా మాయా? నాకు తెలిసి లేదక్క. పోనీ మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందా? మనకి తెలియకుండా ఎలా ఉంటుందక్క? మరి వేళా పాళ్ళ లేకుండా, సమయం సందర్భం చూడకుండా పరాయి వాళ్ల ఇళ్ల మీద పడే వాళ్ళని ఏదో అంటారు మాయా, గుర్తుకు రావడం లేదే. రాబందులు, అదే బంధువులు. కరెక్ట్. రెండిటికి పెద్దగా తేడా లేదులే. మనుషుల వెనకాల గోతులు తవ్వే వాళ్ళని, ఎప్పుడూ అవతల మనిషికి కీడు తలపెట్టాలని చూసే వాళ్ళని, ఎదుటి వాళ్ళు బాగుపడుతుంటే ఓర్వలేని వాళ్ళని ఏమంటారో తెలుసా అంజలి? సమయానికి ఆ మాట గుర్తు రావట్లేదే. తోడలు. అంటే తోడుకోడలు కదక్కా? కరెక్ట్. రెండింటికి పెద్ద తేడా లేదులే. మీ బావగారి ఇంట్లో నువ్వు ఉంటున్నావు, ఆయనకి అభ్యంతరం లేనప్పుడు ఎవరి మాటలు నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూసావా అక్క ఎంత పొగరో? ఏమీ లేని ఆకు ఇలాగే ఎగిరెగిరి పడుతుంది, చివరికి ఏ గాలికో కొట్టుకుపోతుంది. పదమాయా. ఇలాంటి వాళ్ళ దగ్గర మనం జాగ్రత్తగా ఉండకపోతే మన బలహీనతే వాళ్ళకి బలంగా మారుతుంది, మనల్ని ఇంకా ఆడుకుంటారు. నీ మొహంలో కంగారు ఎవ్వరికీ కనబడనివ్వకు. రా, సింధు రూమ్కి వెళ్దాం. పద. నా పంచవన్నెల చిలక నా పంజరంలోకి వచ్చి వాలిందేంటి? ఇప్పుడు మన పని ఇంకా ఈజీ. సింధు, ఏమైంది బాను, కంగారుగా ఉన్నావు? అంజలి, నీకు చెప్పలేదు కదూ, సింధు మొన్ననే మామూలు మనిషి అయింది. కానీ కొన్ని కారణాల వల్ల నేనే సింధుని ఇంకొన్ని రోజులు ఇలాగే ఉండమని చెప్పాను. ఆ విషయాలన్నీ నీకు తర్వాత వివరంగా చెబుతాను. అవునంజలి, నేను ఈ పరిస్థితికి రావడానికి కారణం ఆ బద్రిగాడే. నీ జీవితంతో కూడా ఆడుకోవాలని చూశాడు. వాడి మాయలో నుంచి బయటకొచ్చి నువ్వు మంచి పని చేశావు. సింధు, మనం ఆ విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మన ముందున్న సమస్య బద్రి కాదు. ఏమైంది బాను, ఎందుకింత కంగారుగా ఉన్నావు?
ఇప్పుడు ఏం చేద్దాం బాను? అదే ఆలోచిస్తున్నాను. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. అక్క, ఇందులో నీ తప్పేం లేదు. నేనే కదా ఆవిడని అలా తలపైన కొట్టి చంపింది. నేనే వెళ్ళి ఏజీకి అంతా చెప్పేసి ఒప్పేసుకుంటాను. అంజలి, నువ్వు చేసింది నేరం కాదు. నువ్వేడవకు, నువ్వేం కంగారు పడకు బాను. నువ్వు కొంచెం స్థిమితంగా ఆలోచిస్తే ప్రస్తుతానికి మనం ఏం చేయాలి అన్నదానికి సమాధానం దొరుకుతుంది. ఆ శవం ఇక్కడ ఉన్నంత వరకు మన మనసు మనసులో ఉండదు. అందరూ నిద్రపోయిన తర్వాత ఎవరు చూడకుండా ఆ శవాన్ని బయట పడేద్దాం. తర్వాత ఏం జరుగుతుందో దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందాం. ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నాకే అర్థం కావడం లేదు. ఒకప్పుడు ఇంట్లోకి చీమ దూరాలన్నా బయటికి వెళ్లాలన్నా నా ప్రమేయం లేకుండా జరిగేదే కాదు. కానీ ఇప్పుడు ఎవరెవరో సంబంధం లేని వాళ్లంతా ఈ ఇంటిని ధర్మసత్రంలా వాడుకుంటున్నారు. అది చాలదన్నట్టు పైగా ఏజే కూడా అపాత్ర దానం చేస్తున్నారు. ఏం చేస్తున్నావు మాయా? లూడో ఆడుతున్నానక్క. నేనిక్కడ ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వు మాత్రం తాపీగా గేమ్లు ఆడుతున్నావా మాయా? డాక్టర్ నన్ను ఏ విషయానికి టెన్షన్ పడొద్దన్నాడక్క. అందుకే రిలాక్సేషన్ కోసం గేమ్ ఆడుకుంటున్నాను. డాక్టర్ టెన్షన్ పడొద్దు అన్నాడా? అంటే ఇంతవరకు నాకు కూడా చెప్పలేదు. ఎన్నో మంత్? అబ్బే, అలాంటిదేం లేదక్క. అలాంటి విషయం అయితే నీతో చెప్పకుండా ఉంటానా? మరి డాక్టర్ ఎందుకు నిన్ను టెన్షన్ పడొద్దన్నాడు? ఈ మధ్య భాను విషయాల్లో ఎక్కువగా తలదూర్చి టెన్షన్ పడ్డాను కదా. బాగా హెయిర్ ఫాల్ అవుతుంటే డాక్టర్కి కాల్ చేస్తే చెప్పారు. నువ్వు కూడా ఎక్కువ టెన్షన్ పడకక్క. నాదంటే కర్లీ హెయిర్ కాబట్టి ఏదోలా మేనేజ్ చేస్తున్నాను. నీదసలే సిల్క్ హెయిర్. నువ్వు హెయిర్ ఫాల్ మీద పెట్టిన దృష్టి కాస్త తగ్గించి ఇంట్లో జరుగుతున్న దాని గురించి కాన్సంట్రేట్ చెయ్యి. లేకపోతే తర్వాత నువ్వు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి
చిల్లి గవ్వ కూడా మిగలదు. ఇప్పుడు నేనేం చేయాలక్క? ఈ రోజు భానుని ఏజే పొగిడాడు కదా, ఆ భాను ఇంకా ఆ పొగరులోనే ఉంది. భానుని ఏజే దగ్గర ఇరికించడానికి ఏ చిన్న అవకాశం దొరికినా దాన్ని వదలకూడదు. అర్థమైందా? అర్థమైందక్క. ఏంటి దొంగలా తొంగి చూస్తున్నావు? దొంగలా రావాల్సిన కర్మ నాకేంటి? నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు నువ్వు తప్పు చేసావని నేను అనలేదే. రూమ్లోకి మామూలుగానే రావచ్చు కదా. అంటే మీరు ఉన్నారు లేరు అని. ఉంటే పడుకున్నారు లేరు అని. పడుకుంటే డిస్టర్బ్ అవుతారని, అందుకే నెమ్మదిగా నిదానంగా. ఓహో, ఆశ్చర్యంగా ఉందే. ఒకళ్ళని డిస్టర్బ్ చేయకుండా నెమ్మదిగా నిదానంగా నువ్వు పనులు చేసుకోవడం మొదలుపెట్టావన్నమాట. సర్ప్రైజింగ్. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మీరే కదా ఆ బాంబే అతని పేరేంటి? జానీ రేజర్. జానీ లీవర్. లివరో కిడ్నీయో అతనితో డీల్ ఓకే అయ్యింది నా వల్లే అని పొగిడారు. కీప్ ఇట్ అప్ అన్నారు. ఇప్పుడు మళ్ళీ ఇలా అంటారేంటి? ఒక్క మాట మీద ఉండరా మీరు? చిన్నప్పటి నుంచి పద్యాలు సామెతలు విని విని ఉండటం వల్ల కబుక్కని నిన్ను నమ్మాలనిపించట్లేదు. ఏంటో సామెతలు? ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపే గాని తెలుపుగా మారునా, కుక్క తోక వంకర, ఇలాంటి మాటలన్నీ. వాటికి నాకు సంబంధం ఏంటి? అబే, వాటికి నీకు ఏ సంబంధం లేదు. ఒకవేళ ఉంది అంటే అవి అంత పని పెట్టొద్దు. ఆలోచించడం అలవాట్లేని పని కదా. హ్యాపీగా పడుకో. అలాగే, మీరు పడుకోండి. ఏంటి పొలంలో దిష్టి బొమ్మలు అలా నిలబడ్డావు? పడుకోవా? పడుకుంటాను. మీరు పడుకోండి. నాకు కొంచెం కడుపులో నొప్పిగా ఉంది. కడుపులో నొప్పిగా ఉందా? అంటే కడుపులో గ్యాస్ ఎక్కువయ్యి ఆ గ్యాస్ గొంతులో నుంచి అలా పైకి వెళ్ళి నోట్లోంచి కొంత బయటకు వచ్చి మిగతాది బ్రెయిన్లోకి వెళ్ళి తలనొప్పి వచ్చిందనమాట. అంతేనా? ఇంకేమైనా ఉందా? అంతే అంతే, ఇంకేం లేదు. మీరు పడుకుంటే నాకు తగ్గిపోతుంది. నేను పడుకుంటే నీకెలా తగ్గుతుంది? అయినా ఎందుకంత కంగారు పడుతున్నావు? గ్యాస్ ఎక్కువయ్యి తలనొప్పి రావడం వల్ల వచ్చిన కంగారు ఇది. అంతే, మీరు పడుకోండి పడుకోండి. ఒక ఆసనం చెప్తాను, అదే వేస్తే అంతా సెట్ అయిపోతుంది. ఏంటది?
శవాసనం.